ఇర్మియా గ్రంథం 32లో నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇర్మియాతో చెప్పడం జరుగుతుంది. అసలు ఎందుకని ఆ మాట చెప్పడం జరిగింది? నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అన్నారు. ఇర్మియా గ్రంథం 32లో మీరు చూడొచ్చు. ఎందుకు ఈ మాట ఆయన అన్నారు అంటే, ఇశ్రాయేలీయులు యూదా యెరూషలేం ప్రజలందరూ కూడా వారిని దేవుడు ఐగుప్తు దేశం నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నడిపించారు. మంచి జీవితం. కానీ వీళ్ళేం చేశారు? దేవుని ఆజ్ఞలను పట్టించుకోకుండా వారికి నచ్చినట్లు వారి నిర్ణయాలు తీసుకుంటూ దేవుడు చెప్పింది చేయకుండా చెప్పనిది చేస్తూ, అక్కడ చాలా విషయాలు మీరు చదవచ్చు 32లో. దేవునికి ముఖము చూపించడం మాని మరి వెనకల వీపును చూపించేటటువంటి పరిస్థితి. దేవుడంటే లెక్క లేకుండా వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు ప్రవర్తించడం మొదలుపెట్టారు. వీటన్నిటిని దేవుడు చూస్తూ ఎన్నోసార్లు దేవుడు బోధించిన, ఎన్నోసార్లు చెప్పిన వారి దుష్ప్రవర్తన వలన దేవుడికి కోపం వచ్చి దేవుడు ఏం చేస్తాడంటే వారిని బబులోను రాజైనటువంటి కల్దీయుల దేశానికి ఈ యొక్క యూదా యెరూషలేం ప్రజలందరినీ కూడా, అంటే ఇశ్రాయేలీయులందరినీ కూడా అప్పజెప్పడం జరుగుతుంది. అంటే వారు చెరలో పోవడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే దేవునికి లెక్క చేయకపోవటమే, దేవుడంటే పట్టించుకోకపోవటమే, దేవునికి ముఖము చూపించడం అని వీపు చూపించడం. అంటే ఎంత వ్యతిరేకత, ఎంత విరుద్ధ భావన, ఎంత దుష్ట ఆలోచన కలిగి వారు వెళ్ళారో మనకు అర్థమవుతుంది. ఈరోజు మన స్థితి కూడా చెరలో ఉన్నట్టుగా ఉందా? మనము కొన్నింటి నుండి విడిపించబడాలనేటటువంటి భావనతో మనం ఉన్నామా? డెఫినెట్లీగా దేవుడు వాటి నుండి విడిపిస్తాడు. తప్పకుండా వాటి నుండి విడిపిస్తాడు. ఎప్పుడు అంటే మనము దేవుని వైపు మన ముఖమును చూపించుకున్నప్పుడు, దేవుని మాటలను మనం లెక్క చేసినప్పుడు, దేవునిని మనం లెక్క చేసినప్పుడు తప్పకుండా దేవుడు విడిపిస్తాడు. 70 ఏండ్లు వీరు చెరలో ఉన్నారు. 70 ఏండ్ల తర్వాత వీరికి విడుదల కలిగింది. అక్కడ కూడా దేవుడు చెప్పాడు, నాకు అసాధ్యమైన ఏమైనా ఉన్నదా అని అంటున్నాడు. ఎందుకు అంటే వారిని ఆ రకంగా 70 ఏళ్ల తర్వాత ఆయన విడిపిస్తాననేటటువంటి ఉద్దేశం, మరలా పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తాననే ఉద్దేశం, మరలా వారికి క్షేమమును, ఆరోగ్యమును, మంచి స్థితిని ఇస్తాననేటటువంటి ఉద్దేశంతో దేవుడు ఆ మాటను నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని చెబుతూ ఉండడం జరుగుతుంది. ఈరోజు తప్పకుండా దేవుడు మీకును క్షేమమును ఇస్తాడు. దేవుడు మీకును సహాయం చేస్తాడు. ఎప్పుడు అంటే దేవుని వైపు మీరు చూసినప్పుడు, దేవునికి లెక్క చేసినప్పుడు, దేవునికి పట్టించుకున్నప్పుడు తప్పకుండా దేవుడు మీకును అటువంటి గొప్ప స్థితి ఇవ్వాలని ఆశపడు